సో గైస్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ ఇదే. ఏమైందంటే తీయబుద్ది కాదు వ్లాగ్స్. అయితే ఇప్పుడు షోకి వెళ్తున్నా. ఇక ఈ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది కదా. సో 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి తెలియదు, బాచిపల్లి. సో బాచిపల్లి మన వాళ్ళ దగ్గరనే ఉన్నా. లిటరలీ ఒక 4 days అవుతుంది. సో మన వాళ్ళ రూమ్లోనే ఉన్నా. వీళ్ళిద్దరు బ్రదర్స్. లెట్స్ గో. బాయ్ బోల్తే 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా నేను. సో మొత్తం ముందు మనం మాట్లాడుకుందాం. పొద్దు మొత్తం మాట్లాడుకుందాం. ఈ నుంచి జర్నీ చేస్తే ఎట్లా లేదన్నా 1 hour పైన పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఓకే 11:17 అవుతుంది. అంటే ఎంత 12 అవుతుంది. మన వాళ్ళ షో అయితే ఈజీగా ఎంత లేదన్నా 1 అవుతుంది. సో మొత్తం షోస్ అన్నీ ఇంకా లైవ్ పెడడానికి కూడా ట్రై చేస్తా. అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో వచ్చినా లేక నేను మన వాళ్ళ దగ్గరికి ఇప్పటివరకు పోలేదు. లాంగ్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వాళ్ళు ట్రిప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్లో పెట్టాలి. ఓకే అందుకని చెప్పేసి పోలేదు. లెట్స్ గో. ఇప్పుడైతే పొద్దు మాట్లాడుకుందాం. బుద్ధ వరకు ఉంది ఎండ అయితే బయట మామూలు లేదు. మీకు బీభత్సమైన లొకేషన్ చూపిస్తా. బీభత్సంగా ఉంటుంది చూడండి. వాహ్ నీ అమ్మ చూడుర్రి ఎట్లుందో, మామూలు లేదు కదా. సూపర్ ఉంది. లెట్స్ గో. ఒక 4 days ఇక్కడే ఉన్నా. సో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2 days ఉంటా. మళ్ళీ ఇంకో వ్లాగ్ చేద్దాం మంచిగా హైదరాబాద్ మొత్తం తిరిగి. కౌశిక్లీ గాంధీ ఇది, కౌశిక్లీది, ఈశ్వర్ది, గౌరవ్ రెడ్డిది, శివది, నవీన్ గాంధీ, అవతల పక్క నాది, ఇది నాది, పెద్దది మంది అది. దాని తర్వాత ఇంకా మొత్తం మన వాళ్ళు అందరూ వరుసకున్నాయి అన్నమాట ఇవన్నీ. Your top 3 in 3rd place, number 140, Tejas. In 2nd place, number 142, Hosa. And it appears the crowd has gone wild. Alright boys, how this is going to work is alright gentlemen, facing the front please, everyone facing the front. Let's try. Come on! మామూలు లేదు. What's up? Come on! What's up? Alright boys, this is a step back for a classic back from the glass. Let's try. అమ్మా అయ్యా Spread out boys, spread out. Give each other room guys, give each other room. Space! Come on! Let's go!
gentlemen, facing the front, please. Gentlemen, clapping here. It's not about who's the biggest or who's the leanest, who's posing perfectly, and who looks like the golden era. Number 166 coming in 5th place. In 4th place, number 33, Deva. In 3rd place, number 167, Mato. In 2nd place, number 46, Vasubali. Which means your Classic Physique Juniors Class 1 champion is 184 Baba. Look at the celebration, ladies and gentlemen. You can tell he's put a lot of blood, sweat, and tears into this. All right, gentlemen, your favorite classic pose, please. All right, Darren Tappy boys. So guys, for you guys. పవన్ గారు అయితే ఫస్ట్ వచ్చిండు. వాడు షోస్ నీకు నీ అమ్మాయితో చెప్పి తినకూడదులే. Wow, Bowen Olsen. Get a shot of that, mate. Well done, juniors. This is what we love to do. Welcome to the stage, boys. 20 to 25 seconds of classic. Facing the front, please. Time for some mandatories. Gentlemen, facing the front, boys, everyone on the white line, and spread out a little bit. Spread out. Facing the front, please. Classic at Burgos and Strike.
సో గైస్ హౌస్ పిస్తాకి వచ్చినాం. హౌస్ పిస్తా దాన్ని రివర్స్ చేసి హౌస్ పిస్తాను. ఏం తీసుకుందాం? भाई बोलते हैं भाई भाई ए भाई बड़ा भाई भाई बोलते हैं ఎట్లుందిరా కాంపిటీషన్? సో గైస్ ఈ హౌస్ పిస్తా దగ్గరకు వచ్చిన చాయ్ తాగుదామని. ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఆయన చాయ్ తాగి ఏంద్రా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి మన అథ్లీట్స్ ఇందులోకి రావాల్సి ఉండే. ఉద్యోగాలు ఉండేది మస్తు ఉన్నాయి మొత్తం. అంటే లైట్ చీట్ మీల్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనుకుంటా కదా. ఇంకా అక్కడ కేక్స్ ఉన్నాయి. ఎట్లున్నాయంటే మామూలులో సూపర్ ఉన్నాయి. నేను కాంపిటీషన్ ఆడకపోయినా మస్తు మంది వచ్చారు నా దగ్గరికి. మస్తు మంది వచ్చారు. క్రేజీ भाई अयोध्या पिस्ता मैं पिस्ता हाउस पिस्ता नहीं खाते. पिस्ता हाउस क्या भाई? बिस्किट्स ब्लॉगर्स ముంచు Boy, ఉన్నది తెంగేసింది. ఉన్నది తెంగేసింది కాదు బాయ్, ఉన్నది తెంగేసిండు. అమ్మా ఎవరైనా అమ్మాయిలు ఎవరు బ్రేకప్ అయితే ఉన్నది ఒకటి వెళ్ళిపోయిందని అనుకుంటాం కదా. మనోడు ఒకడు ఉన్నది తెగేసిండు నాకంట. గైస్ ఈరోజు డిన్నర్ వచ్చేసి జొమాటో కోడిగుడ్ల ఫ్రై. అవునరా, ఇప్పుడు వాడేమో అలా తీసుకొస్తాడు ప్లాస్టిక్ అట్ట పెట్లో, మనం ఏం దేవం. చారు వైట్ రైస్. సో గైస్ మనోడు చాలా అందమైనవాడు. మనోడు తమ్ముడు, ఈ ఇంకో చిన్న తమ్ముడు. నీకు లవరు బిఫోర్ బ్రేకప్ వదిలేసిపోయాడా? ఏది బాయ్? ఏమంటారు, పోయాడా? పోయింది, వెళ్ళాడు. బాయ్ వీడియోలో వచ్చేసినావు, వెళ్ళిపో. ఇక వీడియోలో వచ్చేసినావు బాయ్, వెళ్ళిపో. ఈయన రైస్ తినడు ఏం తినడు, వీడియో వచ్చిందని చెప్పేసి తురుతురు వచ్చాడు. ఇది వీడిది ప్లేట్, చేయగడుకొని వచ్చి కూర్చుంటున్నాడు. వీడిది ప్లేట్, చేయగడుకొని కూర్చుంటుండు. చెయ్యి ఆడబెట్టినా ఎంతసేపు? కడుపు మీద ఆడింది బాయ్ చెయ్యి. ఇలా పో బాయ్, ఇళ్ళకి మరీ అన్నీ పడుకునేదాన్ని అన్నీ కొద్దిగా ఉండాలి. చలో చెరువు కాడికి బాత్రూమ్ పెద్దాం. సో గైస్ ఇప్పుడే తిన్నాం. సో కాంపిటీషన్ అయితే నెక్స్ట్ లెవెల్ జరిగింది, సూపర్ ఉంది, వేరే లెవెల్ అనుకోరు ఇక. సో నేను ఇంకా చాలా దగ్గర నుంచి చూసిన కాబట్టి మస్తు ఎక్స్పీరియన్స్ చేసిన నేను, లైక్ బాడీ కండిషన్ కానీ. సో కాప్ లోడ్ చేసేటప్పుడు ఎవరైతే కాప్ లోడ్ అనేది మిస్టేక్ చేస్తారో వాళ్ళకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడింది. సో నేను చాలా దగ్గర నుంచి చూసిన. ఎవరైతే ప్రెప్ని కరెక్ట్గా చేసిరో వాళ్ళకైతే మస్తు రిజల్ట్స్ వచ్చినాయి. మన టీఎఫ్సీలో ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్లో వచ్చినాయి.
ఫస్ట్ టైమర్ ఎవరైతే పార్టిసిపేట్ చేసారో వాళ్ళకి కొంత సెకండ్ రావడం, థర్డ్ రావడం అలా జరిగింది. బట్ స్టిల్ నెక్స్ట్ ఇయర్ కనుక మళ్ళీ మంచిగా ప్రిపేర్ చేస్తే మాత్రం వాళ్ళకి మన వాళ్ళందరికీ ఇంకా ప్రో కార్డ్స్, ఆల్రెడీ ఈశ్వర్కి ప్రో వచ్చింది, కౌశిక్కి బెస్ట్ పోజింగ్ అవార్డ్ అండ్ ఫస్ట్ వచ్చింది. లైక్ ఇంకా చాలా షోస్ ఉన్నాయి, బట్ ఆ షోస్ నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి నేను తీయలేదు. ఆల్రెడీ నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఫిట్ వాస్తో షో వచ్చేసి వెరీ వెరీ టఫ్ గేమ్. లైక్ టఫ్ గేమ్ మీన్స్ ఫిట్ వాస్కి చాలా టఫ్ వచ్చింది. అందరూ చాలా అంటే చాలా బెస్ట్ కండిషన్లో ఉన్నారు ఒక్కొక్కరు. ఫిట్ వాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. పోజింగ్ మాత్రం చాలా టఫ్ వచ్చిన ఆ టఫ్లో థర్డ్ ప్లేస్ వచ్చిండు. లైక్ ఈశ్వర్, కౌశిక్కి, ఫిట్ వాస్ కాకుండా మనం పవన్ గారు షో చూడటానికి అయితే నేను దగ్గర 3 hours నుంచి అట్లనే కూర్చొని ఉన్నా. వాడు పోజింగ్ కానీ, వాడి బాడీ ప్రజెంటేషన్ కానీ, వాడి స్మైలింగ్ కానీ, ఆ లుక్స్ని ప్రజెంటేషన్ చేయటం, లైక్ ఆ స్కూల్ వైజ్ ఫేస్ని అంతా కూల్గా పెట్టి అది చాలా అంటే చాలా కొన్ని 1000 సార్లు అద్దం ముందుకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. సో షో అయితే నెక్స్ట్ లెవెల్ జరిగింది. నాకు మస్తు ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇంకా నాకు బెస్ట్ మూమెంట్ ఈ కాంపిటీషన్ అనేది. మంచిగా అనిపించింది. బట్ నేను వ్లాగ్స్ ఎందుకు చేయలేదంటే హైదరాబాద్ వచ్చి ఎక్కువ నేను ఎప్పుడు ఈ వ్లాగ్స్ అనేవి నేను ఎట్లాగో ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేస్తూనే ఉంటాను. బట్ నేను హైదరాబాద్ ఇట్లా మన ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాను. సో అందుకని కొంచెం చిల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు రెస్ట్ తీసుకున్నాను. కానీ వేరే లెవెల్ అట్లా తిరిగేసి వస్తాం. బాయ్ రైటా? ఇగో ఈ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు. మనం వీళ్ళ రూమ్లోనే ఉన్నాం ఇన్ని రోజులు. సో ఇప్పుడు వీళ్ళు కనుక లేకపోతే మాత్రం స్టిల్ వీళ్ళు కనుక లేకపోతే మాత్రం మనకి లైక్ ఇక్కడ నేను ఇంకా స్టే చేసేవాడిని కూడా కాదు, ఇక ఇక్కడ ఉండేవాడిని నాకే తెలియదు. మంచిగా చూసుకోరు, ప్రతిరోజు మనసు చూసుకోరు మనల్ని అయితే. బాయ్, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లేదు మాట్లాడి చెప్పు బాయ్. నా ఎక్స్పీరియన్సా? రూమ్ ఎక్స్పీరియన్స్ బాయ్. మీతో ఏంటి బాయ్, సూపర్. నాకు చాలా అంటే చాలా మస్తు అనిపించింది. చాలా మస్తు అనిపించింది నాకైతే మన వాళ్ళతోటి. సో నేను ఒక కాల్ చేసిన, నేను ఇంట్లో వస్తున్నా అని చెప్పేసి వచ్చే బాయ్ అని చెప్పారు. మళ్ళీ వస్తా బాయ్, పక్కా వస్తా మళ్ళీ బాయ్. ఈసారి కానీ ఈరోజు ఇప్పుడు వరకు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం, బుద్ధవాళ్ళగా ఎంజాయ్ చేసినాం. ఈసారి ఇంకా పనులన్నీ క్లియర్ చేసేసుకొని ఓన్లీ ఎంజాయ్మెంట్కి ఫ్రెష్ మైండ్ సెట్తో రావాలి. ఇక్కడికి ఫ్రెష్ మైండ్ సెట్తో వచ్చినామంటే మొత్తం తిరిగేయచ్చు. ఫోన్ తీసే టైం కూడా దొరకలేదు నాకు. అందువల్లే లెట్స్ గో. ఎడా బాయ్, ఇప్పుడు మనం ఏడగనికి పోయే చెరువు ఇక్కడ బాజ్పల్లి చల్